నాకు రాత్రి నుంచి ఒకటే గుండెలో నొప్పి, పండుకుంటే నిద్ర రాట్లా. ఏం చేయాలని మొన్న వారమంతా మా ఊర్లో ఉండొచ్చిన నా నెలలో రాత్రి ఉండి నాకు సడన్గా ప్రార్థన చేసుకున్నా. మంగళవారం ప్రార్థన పోతే బాగుంటుంది అంటుంటారు కదా అందరూ. నేను కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఇక్కడికి వచ్చినాక నా గుండెల్లో భారం తగ్గింది, బరువు తగ్గింది, ఏమీ లేదు. రాత్రి నీకు ఆ సమస్యతో బాధపడతా ఉన్నావు, ఇప్పుడు ప్రార్థన చేసిన బాగుందమ్మా? బాగుంది. వెంటనే తగ్గిపోయిందా? ఎవరు బాగు చేశారు నిన్ను? దేవుడు బాగు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈనాడు వారం 10 రోజుల నుంచి గుండెల్లో నొప్పిగా ఉంటుంది. అమ్మగారు కూడా ప్రార్థన చేసింది. రాత్రి అనుకున్నాను 3 వారాలు వస్తా సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి, నా బాధ తీసేయి, నిన్ను నమ్మి నేను నీ కాడికి వస్తా తండ్రి. తగ్గిపోయిందమ్మా? అని ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయింది. వెంటనే ప్రభు ఎవరు స్వస్థపరిచారు నిన్ను? యేసయ్యా తండ్రి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు. నాకు 10 రోజుల నుంచి గుండెల్లో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, మోకాలు నొప్పులుగా ఉన్నాయి. నేను ఈరోజు మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పాలనుకున్నా. ఇప్పుడు గుండెల్లో నొప్పి కానీ మోకాలు నొప్పి కానీ తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు 2 సంవత్సరాలు ఇల్లు లేదు. ఇల్లు లేక ఇళ్ళల్లో అందరూ ఇళ్ళల్లో ఉండా. దేవుడు నాకు సాయం చేసి ఇల్లు కట్టుకున్నా. వందనాలు తండ్రి. ఇల్లు కట్టుకున్నావమ్మా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు వందనాలు. నేను మా ఊరు నుంచి వస్తున్నాను, వినుకొండ నుంచి వస్తున్నాను. దర్శిలో గబగబ బస్సు దిగుతుంటే బస్సు ఎక్కే దగ్గర కడ్డీ పొడుచుకుంది కాలు, బాగా విపరీతంగా నొప్పిగా ఉంది. మరి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. నేను నాకు తగ్గితే మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెబుతానయ్యా అని నేను అనుకున్నాను. నాకు పూర్తిగా తగ్గిపోయింది. దేవుని నామానికి గాయమును ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మోకాలతో వచ్చాను, ఇక్కడికి వచ్చినాక తగ్గించేసిండు దేవుడు, ఆశీర్వదించండి. అందరికీ వందనాలు. ఏం తగ్గిందమ్మా? మోకాలు నొప్పి తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నా మనవాడు 4 నెలల నుంచి స్కూల్కి పోతే 7 వారాలు పాదనకు వచ్చి పోతుంది. నా మనవరాలు డెలివరీ బాగా సకాలంగా జరగాలనుకుంటున్నాను. డెలివరీ విషయంలో ప్రార్థన చేసుకుని నీ ప్రార్థన జవాబు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా భర్తకు 8 నెలల నుంచి బాగలేదు, చెయ్యి నొప్పి. మా బుజ్జమ్ముండి అమ్మ దర్శరామ్మ ఆయన మంగళవారం ప్రార్థన చేస్తారంటే ఆయనేమో 6 వారాలు వచ్చిన, నేనేమో 10 వారాలు వచ్చిన. ఆయన చెయ్యి నొప్పి తగ్గింది, సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. నా భర్తను కూడా తీసుకొని వచ్చిన. మీకు అందరికి ప్రభు స్వస్థపరిచాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, సంవత్సరం నుంచి తలనొప్పితో బాధపడుతున్నాను. అయితే ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, తగ్గలేదు. దేవుడా, నీ సన్నిధిలోకి వస్తాను, మంగళవారం ప్రార్థనకి 7 వారాలు వస్తాను, తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఇప్పుడు అసలు తలనొప్పి రాదు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఉంటావు? ఒక 5-6 హాస్పిటల్కి. 5-6 హాస్పిటల్కి వెళ్ళావు. ఏం తగ్గడానికి? తలనొప్పి. తలనొప్పి చాలా మంది ఏమంటారు తెలుసా? తలనొప్పి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అంటున్నారు. మరి నువ్వు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళావు? 5-6 హాస్పిటల్కి వెళ్ళావు, కానీ తగ్గలేదా? తగ్గలేదు. ఎందుకు? వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చుంటారు. టాబ్లెట్లు ఇచ్చారు, ఏం వేసుకున్నా తగ్గట్లేదు. ఏం తగ్గలేదు. ఇక్కడికి వచ్చి 7 వారాలు వస్తాను అని ప్రేయర్ ఆయిల్ రోజు పూసుకుంటున్నాను, తగ్గిపోయింది. అమ్మా, ఇప్పుడు ఇది విన్నారనుకో, అసలు నమ్మరు ఎవరు? నమ్మాల్సిందేనా? ఏ ఊరు తల్లి మీది? బోధనంపాడు. ఆ బిడ్డ యొక్క విశ్వాసం చూడండి దేవుడి మీద. 7 వారాలు వచ్చిందంట, అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవునికి స్తోత్రం. మెడికల్ నొప్పులుగా ఉన్నాయి, నొప్పులు కొంచెం హాస్పిటల్ పైన పోలేదు. 3 వారాలు వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటా అంటే కొద్దిగా తగ్గినాయి. ఈరోజు సాక్ష్యం చెప్పుకుంటా. స్వస్థపరచబడ్డావు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. ఏ అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా ఊరిక గొంతు పట్టుకునేది. టీవీ ముందు కూర్చొని మీ వాక్యం వింటా, తండ్రి నాయన యేసయ్య నాకు ఇది తగ్గిపోతే నేను మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకుంటున్నా. మళ్ళీ నా కుమారుడు విషయంలో దగ్గు, అలీ కాకుండా దగ్గి పడిపోయేవాడు. తండ్రి నాయన యేసయ్య మోకరిచ్చి ప్రార్థన చేసుకున్నా. మంగళవారం ప్రార్థనకు పోయి తండ్రి నీకు సాక్ష్యం చెప్పుకుంటా, నా కుమారు గురించి, నా కుమారుకు తగ్గించిన ఆయన అని
మొక్కుబడి చేసుకున్నాక తగ్గిపోయింది. తగ్గిపోయిందమ్మా. చిన్న సాక్ష్యం దీవించునుగాక. యేసయ్య మంచి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ గారికి నా వందనాలు. నేను 4-5 హాస్పిటల్ తిరిగినా థైరాయిడ్ 10 ఉందని చెప్పారు. 10 పాయింట్స్ ఉందన్నారా? అయినా కానీ చూపించుకున్నా కానీ తగ్గలేదు. దేవా, నేను మంగళవారం ప్రార్థనకు వెళ్తాను, నాకు థైరాయిడ్ తగ్గించు దేవా అనుకుంటే, మళ్ళీ నేను వెళ్ళి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే అసలు ఏమీ లేదని చెప్పారు. ముందు చేసుకున్న 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఉన్న థైరాయిడ్ ఇక్కడికి వచ్చి మరి ప్రార్థన చేయించుకొని మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ చూస్తే నార్మల్ వచ్చేసింది. అసలు ఏం లేదమ్మా. ఎవరు చెప్పారు నీకు థైరాయిడ్ అన్నారా? థైరాయిడ్ ఫస్ట్ ఉందన్నారు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి నేను చూపించుకుంటే ఏమి లేదమ్మా థైరాయిడ్ అని చెప్పేసి. యేసయ్య తన దగ్గరికి వచ్చిన బిడ్డల్ని ఆయన ప్రేమించేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి నా వందనాలండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఒంగోలు. నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. హాస్పిటల్లో 1 వారం రోజులు అయినా తగ్గలేదు. నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి 3 వారాలు వస్తాను, సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. వచ్చిన వారానికి మళ్ళీ వెళ్తే ఆపరేషన్ ఏం లేదమ్మా, బాగానే ఉంది నీకు అని అన్నాడు. బాగానే ఉందన్నారా? మీకు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించు. రైట్, చూడండి, అదే విశ్వాసం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటివి రిపోర్ట్స్ అన్నీ కూడా దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థనల్లో గడిపిన తర్వాత దేవుడు వారి పట్ల కార్యములు చేస్తూ వారిని బాగు చేస్తున్నాడు. రిపోర్ట్స్ నార్మల్ అయిపోతున్నాయి. ఎవరికి మహిమ? చెప్పండి గట్టిగా. యేసయ్య అంటే ఇష్టమేనా మీకు? ఇష్టమైనప్పుడు చప్పట్లు కొట్టండి. రైట్, ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. దేవుని నామానికి వందనాలు. పాస్టమ్మకు పాస్టర్కి వందనాలు. కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. అయితే నాకు విపరీతంగా పోయిన వారం నడుము నొప్పి ఉంది. అయితే ప్రేరాయిలు వేసుకున్నా తగ్గిపోయింది. తగ్గిపోయినాక మళ్ళీ నేనేం చేసినా ఏం సాక్ష్యం చెప్తాంలే అనుకొని కూర్చున్నసరికి మళ్ళీ ఇంటికి పోయేసరికి ఒకటే నొప్పి, కరెంటు చాటు వచ్చినట్టు వస్తుంది. ఏసయ్యా, నా తప్పు చేసిన నాయన సాక్ష్యం చెప్తా అనుకున్నా, చెప్పలేదు. ఏసయ్యా, మళ్ళీ నాకు నొప్పి వచ్చిందని ప్రేరాయలు తీసుకొని రుద్దుకున్నా. ఇప్పుడు కూడా అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ప్రేరాలు రాసుకున్నా, ఈ నొప్పి తగ్గిపోయింది, నడుము నొప్పి ఇప్పుడు తగ్గిపోయింది. సాక్ష్యం దాచిపెట్టేసి వెళ్ళిపోయావు. మళ్ళీ వచ్చి నేను తగ్గిపోయిన తర్వాత యేసయ్యకి నాకు తెలుసులే, ఆడికి వెళ్ళి చెప్పాలా ఏంది? ఒక ఆమె కూడా అట్నే అనుకుని కూర్చుంది. ఎవరికో తగ్గిందంట, కానీ ఆమె లేచి రాకుండా అట్నే కూర్చొని ఉంది. ఒకవేళ రాగలిగితే రామ్మా, రా. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. చూసావా, నేను ఎన్నిసార్లు చెప్తాను తెలుసా? ప్రతి వారం తగ్గిన తర్వాత దాచిపెట్టకాకండి, తగ్గిన తర్వాత దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఆ తల్లి యొక్క ప్రార్థన దేవుడు ఇప్పుడు ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దైవసేవకురాలకి దైవసేవకులకి నా వందనాలు. నేను పోయిన వారం వచ్చాను, మంగళవారం. అయితే నాకు చాలా సంవత్సరాల నుంచి సైట్ వచ్చింది. సైట్ వచ్చి దానివల్ల కళ్ళల్లో ఏదో నలకలు తిరిగినట్లు, గీతలుగా బాగా ఇబ్బందిగా ఉంది. అయితే నేను అదేం చేసేదాన్ని వదిలేశాను. కానీ ఆ సైట్ ఎక్కువయ్యి అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఫ్లోటర్స్ లాగా. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, 6 వారాలు ఉపవాసం ఉండి వస్తాను నేను, నాకు తగ్గితేనే. అయితే నేను గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాను చూయించుకోవడానికి. అప్పుడు ఫోన్ కూడా చేశాను. చేస్తే అన్న ప్రార్థన చేశారు, మంచిగా చెప్పాలన్నా నాకు అని అనుకున్నాను. వాళ్ళైతే ఐ డ్రాప్స్ అవి వేసి బాగానే ఉందమ్మా అని డ్రాప్స్ ఇచ్చారు. నా సాక్ష్యం ఏంటంటే, ఒక 4 నెలల కింద నాకు బాగలేదు, ఒక ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే నీకు ఆపరేషన్ చేయాలి వెనక వైపు అని అన్నారు. ఇంకా నేను మందులు ఇస్తారనని అక్కడ మోడీ హాస్పిటల్కి కానీ వెళ్ళాను, మంగళగిరి అవతల. ఆడికి పోయినా కానీ నాకు మందులు ఏమి ఇవ్వలేదు, నీకు సర్జరీ చేయాల్సిందేని అన్నారు. ఇంకా మా ఊర్లో దర్శిలోకి వెళ్ళి చూపించుకున్నా అలానే అన్నారు, ఒంగోలు రిమ్స్లోకి పోయినా అలానే ఉన్నారు. అంటే ఏంది ప్రభా, మరి ఇటు వచ్చింది కదా ప్రాబ్లం, నాకు సర్జరీ అని అంటున్నారు, మరి ఏందయ్యా, నేను పోతున్నా చేర్చుకోలేక భయపడి బీబీ వస్తుంది. మరి నీ చిత్తమైతే ఆపరేషన్ జరగకుండా తీసేయి, లేకపోతే చేర్చుకోదలుచుకుంటే నేను చేర్చుకోవాలి, నాకు ధైర్యం ఇయ్యానని చెప్పి నేను దేవుడిని అడిగాను. అడిగితే మా ఊర్లోనే నేను ధైర్యం వచ్చి, నేను మంగళవారం వచ్చి సాక్ష్యం చెబుతానయ్యా, నీకు
అని ఇంక నేను అనుకున్నా. ఇంకా దేవుడు చిత్తంగా నాకు ఆపరేషను మరి సవ్యంగా నేను భయపడకుండా చేపించుకున్నాను. దేవుడి వల్ల ఇప్పుడు ఆరోగ్యం నాకు బాగానే ఉంది. ఇంకా సాక్ష్యం 4 నెలలు నేను ఏం పోతాలే అని చెప్పి నేను రాలేదు మంగళవారం ప్రార్థనకి. ఒకరోజు ఉదయాన్నే లేచాను, పోయిన వారమేను. నేను ఎట్టయినా వెళ్ళాల్సిందే ఈరోజు, నేను ఎందుకని ఆలోచన చేస్తున్నా, ఆ రకంగా పోతున్నారు జనం, నేను పోతానని దేవుడికి మాట ఇచ్చాను, నేను పోకుండా ఉన్నాను. ఎట్టయినా ఈరోజు వెళ్ళాల్సిందని నిన్న వారం వచ్చాను. మా బాబు నెట్టు నేర్చుకోవడానికి విజయవాడ వెళ్ళాడు. ఇంకొక సాక్ష్యం, ఆ అబ్బాయికి బాగా తలనొప్పి వచ్చింది, పంటి నొప్పి వల్ల తలనొప్పి వచ్చేసింది, వాంతి చేసుకున్నాడు. నేను మొన్న పోయిన వారం పేరాయిలు తీసుకుపోయి బాబుకి ఇచ్చాను, రాసుకొని బాగలేనప్పుడు అని అన్న. అది రాసుకొని ప్రార్థన చేసుకున్న, సాక్ష్యం చెబుతానని దేవుడు తగ్గించాడు. మీ అందరికి వందనాలు. ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. పాస్టర్కి, పాస్టర్ గారికి వందనాలు. మరి మాది బల్లాపల్లి ఇనకొండ అవతల. మరి ఇది ఒక 4 వారాల నుంచి రావాలనుకొని రాలేకపోయాను. ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలని ఆశపడి వచ్చినప్పుడు 7 వారాలు వచ్చినాయి. దేవా మాకు ఇల్లు లేదయ్యా, 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానని ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు చక్కని ఇల్లునిచ్చిండు. ఇంట్లో కూడా వెళ్ళిను. 28 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్నాం. దేవుడికి బియ్యం కానుక ఇవ్వాలని చెప్పి 28 లక్షలు దేవుడు ఇచ్చి నీకు ఇల్లు ఇచ్చాడు. సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. మళ్ళీ మాకు ఇల్లు కట్టుకోవాలని ఆశపడతాను. మళ్ళీ ఇంకోటి చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహింపరుద్దాం. అయ్యగారికి, అమ్మగారికి వందనాలమ్మ. నా సాధ్యం ఏంటంటే తిమ్మిర్లతో బాధపడుతున్నా. ఎన్ని హాస్పిటల్ పోయినా తిమ్మిర్లు తగ్గట్లేదు. మంగళవారం ప్రార్థనకి 7 వారాలు వస్తానని ఒప్పుకున్నా. నా తిమ్మిర్లు తగ్గినాయమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహింపరుద్దాం. పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి నా వందనాలు. నాకు 4 సంవత్సరాల నుంచి నొప్పి ఇంప్రెషన్ చేరింది అన్నారు డాక్టర్లు. అయినా ఏ మందులు వేసుకున్నా తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను తగ్గిపోయిందమ్మా ఇన్ఫెక్షన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మహింపరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్కి నా వందనాలు. నాకు చెవి నొప్పి ఎక్కువగా వచ్చేది, వంగినా లేచినా నొప్పి ఎక్కువగా ఉంది. యేసయ్య నాకు ఈ చెవి నొప్పి తగ్గితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. 5 వారాలు వచ్చింది. దేవుడు నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చెవి నొప్పి రాలేదు. వంగితే లెగిస్తే ఎక్కువగా నొప్పి వచ్చేది. ఆ నొప్పి వల్ల నేను పడిపోయేదాన్ని. దేవుడిని ఎప్పుడైనా అనుకున్నాను, అప్పటి నుంచి నాకు ఏ నొప్పి రాలేదు. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగా. చెవి నొప్పి తగ్గిపోయింది అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుడు స్తోత్రం. పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. నాకు ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేస్తుంటే అది వరకు ఒక ముక్కు ఊపిరాడదు, ఒక ముక్కు పడుద్ది. నేను తగ్గిందే నాకు తెలియక పాస్టర్ చెబుతుంటే ఏందని కూర్చున్నా. ఊపిరి ఒక ముక్కు మూసుకొని బాగా వచ్చింది ఊపిరి. మెలకొని భయపడి కూర్చున్నా. బాగైపోయింది, మెదలకుండా కూర్చున్నావు. ఇందాక ఒక పాట పాడాం కదా, ఏం పాట పాడాం? నన్ను చూచువాడా పాడేమా కదా. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు అని నాకు తెలుసా? నాకు తెలియదు కదా. నాతో ప్రభు చెప్తున్నాడు ఏమని, ఒక ఆమె కూర్చొని ఉంది, తగ్గింది, నేను తగ్గించాను, ఆయన కూర్చొని. నేనేం చెప్తున్నా, ఎవరో ఒక ఆ సహోదరు అంటున్నారు ఏమని, నాకు తగ్గింది అయినా కూడా నేను కూర్చున్నాను అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టని నాకు దేవుడు నాతో మాట్లాడాడండి. మీరు వచ్చి నా గురించి చెప్పండి పాస్టర్ గారు అంటే నేను చెప్పలేను. హల్లెలూయా. ఆయన చెప్తుంది నేను చెప్తా మీకు, అంతే. దేవునికి స్తోత్రం. రైట్. పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన వాళ్ళందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన వారం మరి జలుబు, దగ్గు, జ్వరం బాగా విపరీతంగా వచ్చింది. మరి తండ్రి దేవుడా, మరి ఏదైనా కానీ మరి నేనైతే ఒక్కదాన్నే చేసుకోవాలి ప్రభువా, మరి నాకైతే ఏమి ఆధారం లేదు, మరి నేను ఇలా పండుకుంటే ఎట్టా చేసాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం రాసుకున్నా. మరి ఈ వారం కల్లా శుభ్రంగా తగ్గిపోతే మరి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. శుభ్రంగా తగ్గిపోయింది. అలా ఎట్టి పరిస్థితిలో రావాలని నాకు దేవుడు మనసు కలిగించాడు, వచ్చేసా. మీ అందరికీ ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. దైవజనుడికి, దైవజనురాలకి నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ నరం ఇంజెక్షన్ వేసిండ్రు. ఆ నరం ఇంజెక్షన్ 3 సంవత్సరాల నాడు వేసిండ్రు. ఇప్పుడు నాకు భయంకరంగా నొప్పి వచ్చింది. భయంకరంగా నొప్పి వచ్చినప్పుడు, ప్రభా నీ చిత్తం ఉంటే నాయన నన్ను బాగు చేయయ్యా, ఈ నొప్పి నుంచి విడుదల చేయి తండ్రి అని చెప్పి ఇక్కడ కూర్చొని నేను
మరి పెట్టుకొని ప్రార్థించిన. అయినా ఇప్పుడు ఈ నొప్పి ఈ గోడ కాడ నుంచి ఇక్కడికి నొప్పి, గోడ కాడ నుంచి ఆ నొప్పి పట్టేసిందా? వదిలిపోయిందమ్మా? తగ్గింది. గట్టిగా చప్పటి కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ గారికి పాస్టర్కి నా వందనాలు. పాపకు జ్వరం వచ్చింది, ఎంత లెక్క చూపించిన తగ్గటంలే. రేపు మంగళవారం పోయి ప్రార్థన సాక్ష్యం చెబుతానంటే నిన్నటికి తగ్గిపోయిందమ్మా. దేవుడికి మహిమ కలుగునుగా. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ త్వరగా చెప్పమ్మా. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి దేవునికి సూత్రాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను ఈ వారంతో 8 వారాలు మా చేతుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అన్ని తగ్గినాయా? మరి 8 వారాలు నేను రాబట్టి దేవుని దయ వల్ల స్వస్థత తగ్గినాయి.